నా పేరు చక్రమ్మ అండి, యాగా చక్రమ్మ. మీరు ఏం చేస్తారండి? పువ్వులు కట్టించుకుని బతుకుతానండి. ఇప్పుడు మీకు అమ్మఒడి వేయడానికి చిన్నపిల్లలు ఉన్నారు లేరండి, మా అమ్మాయి చదువుకుంది కాలేజీలో డబ్బులు కూడా పడినవ్వలేదండి జగన్ గారు. కానీ ఆ, చదువుకున్నది కానీ అందరికీ తనతో పాటు చదువుకున్న వాళ్ళకి అందరికీ పడినాయి. మా అమ్మాయికి మాత్రం పడలేదండి. ఎందుకు పడలేదు? కారణం ఏంటి? కారణం ఏంటనేది ఎవరు చెప్పలేదండి. మామూలుగాని ఎన్నిసార్లు పెట్టింది, కానీ ఎన్నిసార్లు పెట్టినా సరే రాలేదు మా అమ్మాయికి. అంత చదువుకుంది కానీ కనీసం జాబ్ కూడా రాలేదు. వచ్చే ఎలక్షన్లోని గెలిచే వాళ్ళు కావాల్సింది మాకు జనసేన పార్టీ కావాలి మాకు. ఎందుకంటే ఆ పార్టీ వచ్చి పేదోళ్ళకి లేనింటోళ్ళకి సహాయం చేస్తారో అది మా నమ్మకం. బాగానే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తే ఈ ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు మాత్రం జగన్ గారు వచ్చి బాగా అది ఈ గ్యాస్ మండల రేటు పెరిగిపోయి పప్పులు ఉప్పులు మేము కొనుక్కోవాలంటే బాగా రేట్లు, నూనె మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. ఇంక మేము ఎలా కొనుక్కోగలుగుతాం? పువ్వులు కట్టించుకుని బతికి వాళ్ళు మేము ఎలా బతకగలుగుతాం ఇంతంత రేట్లు పెరిగిపోతాయి? అది మా పరిస్థితి. ప్రభుత్వం మారితే మేము హ్యాపీగానే ఉండగలుగుతాం. బాగా జరుగుతుంది. అది ఆధార్ కార్డులో ఇదో నిమిషానికి ఒక ఆధార్ కార్డు తెమ్మంటున్నాడు, అదొక నిమిషానికి ఒక ఆధార్ కార్డు రావాలి అని అడుగుతున్నారు. మరి ఇలా అయితే చాలా మనుషులు అందరూ కలిపి చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడుతున్నారు. ఈ పార్టీలో ఉండి చాలా బాధపడ్డారు. కానీ మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మేము అందరం సంతోషం. చెప్పండి, మీ పేరేంటండి? భద్రమ్మ అండి. మీరు ఏం చేస్తుంటారు? పంచాయతీ పని చేస్తాం. వచ్చే ఎలక్షన్ ఎవరు గెలుస్తారంటారు? ఇది చెప్పలేమండి ఎవరు గెలుస్తారంటే. ఇంకా మాకు మంచితనం కావాలి. మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు గెలుస్తారండి. మీరు ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు? ఏ పార్టీ అంటే అన్ని చెప్పకూడదండి అలాగా. ఆ పార్టీ ఈ పార్టీ అంటే గొడవలు వచ్చేస్తాయి సార్. ఏ పార్టీ అని చెప్పలేము. వైసీపీలో ఏమన్నా మీకు అన్ని కరెక్ట్గా అందుతున్నాయా? ఏమంటున్నాయండి, జీతం అంటున్నారు. జీతాలు ఏమో అందుతలేదండి ఎక్కువ. అక్కడేమో జగన్ ఏమో 18,000 చెప్పాడండి. మాకు ఇచ్చేది ఎంత 10,000 అండి. 330 రూపాయలు పడుతున్నాయండి మాకు. 330కి మళ్ళీ ఛార్జీ పెట్టుకొని 40 రూపాయలు ఛార్జీలు. ఇంకా ఏం వస్తాయండి మాకు? ఇంకంతేనండి. పార్టీ మారితే ఏమైనా అభివృద్ధి అవుతుంది అంటారా? అవిద్దని చూస్తున్నాము, మరి వాళ్ళ చేతుల్లో ఉంది. ఇది మనం చేసేది ఏమీ లేదు. జగన్ వస్తే మళ్ళీ మారుతుందో లేకపోతే మనకి ఈయన వస్తే ఎవరు వచ్చినా మారేలాగా మాకు కావాలి. ఎవరు వచ్చి మంచిదనం చెయ్యాలి. ఎవరు వచ్చినా మనం వాళ్ళు వీళ్ళు అంటే మళ్ళీ వాళ్ళకి కోపాలు వీళ్ళకి కోపాలు ఎవరికి లేకుండా ఉండాలి.